వందనాలు తెలియజేస్తున్నానండి. సమాధానపరుచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అవుతారు. అక్క చెల్లి తమ్ముడా, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూమి మీద దిగొచ్చింది. తండ్రికి భూమి మీద ఉన్న ప్రజలకు సమాధానం లేకపోతే సమాధానాన్ని పరచడానికి, తండ్రితోటి సమాధానం చేయడానికి, తండ్రిలో ఐక్యం చేయడానికి, తండ్రి కుమారులుగా చేయడానికి ఆయన పరలోకం నుండి భూమి మీద దిగొచ్చాడు. అక్క చెల్లి తమ్ముడా, ఈ భూమి మీద చూస్తే ప్రజలలో సమాధానం అనేది లేదండి. ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అక్కా చెల్లెల మధ్య సమాధానం లేదు, స్నేహితుల మధ్య సమాధానం లేదు, అధికారుల మధ్య సమాధానం లేదు, దేశానికి సమాధానం లేదు. సమాధానం లేని వారు దేవుని కుమారులు ఎలాగవుతారు? సమాధానం కలిగి ఉండాలి, ఒకరు సమాధానం కలిగి ఉండాలి, ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి ఉండాలి. వారే దేవుని కుమారు.